చెప్తున్నాను. మీకు ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి చెప్తా. పెళ్లి కాని ఆడపిల్లలకి పెద్దలు ఏం చెప్తారంటే, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు శ్లోకాల్లోంచి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని, వెంటనే కామే శబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర, మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, మళ్ళీ కామే శబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర. ఇలా ఆడపిల్ల శ్లోకంలో పైపాదం చెప్పి మళ్ళీ ఇది, మళ్ళీ చెప్పి మళ్ళీ ఇది, ఇలా ఎక్కడ చెప్తారో ఆడపిల్ల అలా కాని చెప్తే ఆ పిల్లకి చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడొచ్చి వివాహం జరుగుతుంది. 2, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ జ్యోతులను తీసుకురావడానికి ముత్తైదువులు లోపలికి వెడతారో, ఆ జ్యోతులు తీసుకొచ్చే సమయంలో సువాసినులు అక్కడ కూర్చుని లలితా సహస్రంలోంచి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టి ఒక పక్కన మహాసంకల్పం చదువుతుంటారు, ఒక పక్కన అన్యోన్య దాంపత్యం చెప్తుంటారు. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, అంటే రుక్మిణీకృష్ణుల అన్యోన్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుబంధం ఎట్టిదో అది సిద్ధించుగాక, ఈ మంగళవాక్యాలు చెప్తుంటారు. పెద్దలైనటువంటి వారు వచ్చి ఆశీర్వచనానికి సిద్ధపడుతుంటారు. మంగళవాయిద్యాలు మోగుతుండగా సువాసినులైనటువంటి వారు పరమభక్తితో, ఇంకా సమయం తెలుస్తుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తోంది ముహూర్తం అని, మహాసంకల్పం అయిపోతుంటుంది. అప్పుడు సువాసినులు అక్కడ కూర్చుని తప్పు లేకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరితో మొదలుపెట్టి కామే శబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర ఈ నామం వరకు చదివిన తరువాత మగపిల్లవాడి చేత ఆడపిల్ల మెడలో తాళి కట్టించినా జీలకర్ర బెల్లం పెట్టించినా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి ఆ మంగళసూత్రంలో అమ్మవారు పరిపూర్ణంగా ఆవాహన అవుతుంది. ఆవాహనై ఆ దంపతులు సంతోషంగా వృద్ధిలోకి వచ్చి, సంతానం వృద్ధిలోకి వచ్చి, ఎక్కడ పెళ్లిళ్ళైనా అబ్బా ఒక్కసారి వాళ్ళతో అక్షతలు వేయించుకోండి, ఒక్కసారి వాళ్ళు వచ్చి అక్షతలు వేస్తే బాగుండు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తే బాగుండని వాళ్ళు రాకపోతే ఆ దంపతుల దగ్గరికి తీసుకెళ్లి నూతన జంటలతో నమస్కారాలు చేయించి 7 తరాల వరకు వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకునేటటువంటి అన్యోన్య దాంపత్య సిద్ధి దీని వలన కలుగుతుంది. ఆ మంగళసూత్ర మహిమ చేత కలుగుతుంది. మంగళసూత్రానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నామాల చేత వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్ల పెళ్ళై గృహస్థాశ్రమంలోకి ఎలా వెడుతుంది? ఒక పురుషుడికి భార్య అంత శోభని దేని వల్ల పొందుతుంది? అమ్మవారి మంగళసూత్రానికి నమస్కారం చేస్తే మంగళసూత్రం మెళ్ళో పడుతుంది. ఆడది ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిటికిడి పసుపు కుంకం చేత్తో పట్టుకుని, అమ్మా నీ మెడలో మంగళసూత్రం ఎలా ఉందో నా మెడలో మంగళసూత్రం కూడా తల్లి అలాగే నిలబెట్టమ్మా అని చిటికెడు పసుపు కుంకం వేసి ఆ కుంకం తీసి శతమానానికి రాసుకుంటే ఆమె శతాయుష్కురాలై నిండు పసుపు కుంకాలతో హాయిగా సంతోషంగా భర్తని అనువర్తించినదై భర్త మనస్సు గెలుచుకుని ఆయన ఈవిడ్ని చూసుకుని పొంగిపోయి ఇద్దరూ ధర్మ మార్గంలో ప్రస్థానం చేసి ఇద్దరూ పరమేశ్వరుడి యందు నిశ్చలమైన భక్తితో 3 తరాలు చూసి జీవితాలు పండించుకుంటారు. ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి, ఆ నామంలో ఉంది. ఆ నామం యొక్క గొప్పతనం ఏమిటి? కాకినాడ పట్టణంలో మీకొక్కటే చెప్తా ఉదాహరణ. నేను లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టినప్పుడు ఇవాళ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర వస్తుందని నేనేం లెక్కలు కట్టలేదు. అలా నేను ఇప్పుడు కట్టలేను కూడా, అది కుదిరే మాట కాదు కూడా. మాఘమాసం మొట్టమొదటి రోజున శుక్రవారం కలిసి పోని నామం అంటే నేను చెప్పాను. శుక్రవారం నాడు మాఘశుద్ధ పాడ్యమి నేను తీసుకురాలేను కదా, ఇలా తీసుకొచ్చి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అన్న నామానికి వ్యాఖ్యానం చెయ్యబోతుండగానే ఇవాళ అనుకోకుండా కాకినాడ పట్టణంలో అమృతపు జల్లులు కురిసి ఇదంతా చల్లబడింది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిందనడానికి ఈ నామాలు, ఈ నామ వ్యాఖ్యానం ఇది వింటున్న వాళ్ళు, చెప్పినవాడు చేతకాని వాడేమో కానీ భక్తితో వింటున్న మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనడానికి ఇదే సిద్ధి, ఇదే తార్కాణం.
కాబట్టి అమ్మ నిరంతరము మన యందు ఇలాగే భక్తి ప్రపత్తులను ఇచ్చి సేవించుకునే అదృష్టాన్నిచ్చి ఆ తల్లి కారుణ్యము మన యందు ప్రసరించుగాక అని ఆ తల్లి ఆ తండ్రి పాదములు పట్టి నమస్కరిస్తూ, ఇవాళ చాలా చాలా గొప్ప రోజు, మాఘశుద్ధ పాడ్యమి, శుక్రవారంతో ఉంది. మీరు చాలా గొప్ప నామం విన్నారు. రోజు ఉండే సంసారమే, వేళపట్టుని ఇంటికి వెళ్ళి తింటూనే ఉన్నాం. నేను మాట్లాడింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని మీరు తెలుసుకోండి. మీరు నిలబడి దర్శనం చేయలేకపోయినా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి ఒక్కసారి అలా అమ్మవారిని చూసి నమస్కారం చేసి వెళ్ళండి. ఆ తల్లి కృప మీకు కలుగుతుంది. నేను మిమ్మల్ని కోరేది ఏదైనా ఉంటే అదొక్కటే, చక్కగా దర్శనం చేసుకుని బయలుదేరండి.